ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాన పార్టీలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా నేతలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమమే అజెండాగా కాంగ్రెస్ జనంలోకి వెళుతుంటే 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలని బీఆర్ఎస్ బీజేపీలు ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ ప్రచారం హోరెత్తుతోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రులు ఇంటింటికి తిరుగుతున్నారు. మూసాపేటలో నిర్వహించిన మున్నూర్ కాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించినట్లు పొన్నం తెలిపారు. తప్పకుండా ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఒక చొరవ తీసుకుని ఇవాళ మీరు ఇద్దరు ఇక్కడికి వచ్చినారంటే నిజంగా నా మనకు చాలా సంతోషం అనిపిస్తుందనే మాట మనం చెప్తా ఉన్నాం. బలైన వర్గాల సంక్షేమానికి ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు కార్యాచరణ తీసుకుని పోతా ఉన్నాం. మున్నూరు కాపు భవన నిర్మాణం కానీ ఇతర బలైన వర్గాల భవన నిర్మాణం కానీ ఈ టర్మ్ లో కంప్లీట్ గా అందరికీ ఉపయోగపడే విధంగా చేసే బాధ్యత మా అందరిది అనే మనవి సందర్భంగా మనం చేస్తున్నాం. ఉప ఎన్నిక అభ్యర్థి మాగంటి సునీత తరపున బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకువెళ్తోంది. సోమాజిగూడ విజయ టవర్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. సోనియా గాంధీ, ప్రియాంక నాయకత్వంలో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మాగంటి సునీతను కించపరచడం తగదని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాగంటి సునీతను గెలిపిస్తే గోపీనాథ్ స్ఫూర్తితో అభివృద్ధి చేస్తుందని సబితా తెలిపారు. జవహర్ నగర్ లో కాంగ్రెస్ శ్రేణులకు కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి మల్లారెడ్డి జూబ్లీహిల్స్ విజయ ఢంకా మోగించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. రహమత్ నగర్ డివిజన్లో శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ భవన్లో బీజేపీ నేత నవతారెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో సంక్షేమం కరవైందని, రియల్ ఎస్టేట్ కుదేలైందని ధ్వజమెత్తారు. ఖచ్చితంగా మీ అందరి చేరికలతో ఒక మెసేజ్ పోతున్నది మొత్తం రాష్ట్రానికి. ఏమిటిది అంటే అన్ని దారులు తెలంగాణ భవన్ దిక్కే వస్తున్నాయి, మళ్ళా వచ్చేది కేసీఆర్ గారే అనే మాట ఇవాళ మీ చేరికలే దానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎవరికి మంచి చేసిండ్రు, ఎవరికి లాభం జరిగింది దయచేసి ఆలోచన చేయండి. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు, దేవుళ్ల మీద ఒట్లు పెట్టిండ్రు. ఒక్కలకన్నా లాభమైందా ఆలోచించండి. ఆడబిడ్డలకు చెప్పినారు, అత్తలకు 4,000, కోడలకు 2,500 అన్నాడు. ఒక్కలకన్నా ఇచ్చిండా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీజేపీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తోంది. వెంగళరావు నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అభ్యర్థి దీపక్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రహమత్ నగర్ డివిజన్లో పాదయాత్ర చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ సానుభూతి ఓటు బ్యాంకు పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బెదిరించి ఒకేపు ఓట్లు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ, రెండో వైపు డబ్బుతోని ప్రలోభించి ఓట్లు తీసుకుందామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 పార్టీలు ఒకటే. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ రోజు గమనిస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఈ బస్తీలో ఈ రోజు మీ పాదయాత్ర చేస్తుంటే మీ టీవీ కెమెరాలకు ఉన్నటువంటి లైట్లు మాకు ఈ రోజు ఇక్కడ దారి చూపెడుతుంది. ఇక్కడ ఎక్కడ లైట్లు లేవు, అంధకారంలో జీవిస్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు. దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత మాటలకు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన మోసాన్ని మర్చిపోకండి. నిరుద్యోగులను మోసగించిన కాంగ్రెస్ కు ఓటేయొద్దంటూ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఎర్రగడ్డ డివిజన్లోని శాస్త్రీనగర్లో చేసిన ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తమపై కాంగ్రెస్ నేతలు కొట్టారని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి సింధూరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రచారానికి అడ్డు తగులుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు సైతం ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్, బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. బరిలో ఉన్న 3 అభ్యర్థులకు నేర చరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను కాకుండా క్లీన్ చీట్ ఉన్నవాళ్లకి టికెట్లిస్తే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.